మగపిల్లలు పెళ్లి చేసుకోవాలి అంటేనే ఇప్పుడున్న జనరేషన్ లో భయపడుతున్నారు. ఆడపిల్లలు కాదు పారిపోయేది, మగపిల్లలు పారిపోతున్నారు. అమ్మా పెళ్లి పిల్లడికి వద్దురా నాయన, ఈ పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాను రా బాబోయ్. మగాలు ఒక్కరు కూడా బాగుపడలేదు. ఆ ధైర్య సాహసాలు నేను చేయలేను. పులి నోట్లో తల పెట్టే సాహసమైనా చేయగలను. పెళ్లి జోలికి వెళ్ళను. పెళ్లి అంటే పెళ్లి అవసరమా నాకు? పెళ్లి అమ్మా పెళ్లి చేసుకుంటే పెళ్లి ఎందుకు పెళ్లి అయ్యాం కథ సరే. అమ్మో ఇంట్లో వీళ్ళకి మా అమ్మకి మా ఊరికి పని పట్టలేదు. నా పెళ్లి మీద ఎడుతున్నారు. వీళ్ళకి ఎనగొడ్లు తెచ్చి పెట్టాలా? అమ్మా నా పెళ్లికి నేనే చావు ముహూర్తం పెట్టుకున్నాను కదా రోయ్. దొంగోడా మనవాడు? వాడు దొంగోడు కాదు, మావాడే సంజయ్, మా ఎక్క కొడుకు వాడు. మా ఎక్క ఫోన్ చేస్తాను, ఏంటో పరిగెత్తన్నాడు వాడు ఆతరంగా. అంగి చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెత్తన్నాడు. వాడెత్తన్నా కొడుకు ఫోన్ గా ఎత్తలే ఇంతసేపు అయినా ఎత్తుతాడు. ఏం చెప్పి ఏమైంది అసలు? ఎవరికైనా ఫోన్ అమ్మా? ఎత్తలే. హలో అక్క, ఏం వీడు సంజయ్ గారు అట్లా పరిగెత్తన్నాడు? చెప్పులు చేతిలో, అంగి చేతిలో పట్టుకొని బనీన్ వేసుకొని ఏంది పరిగెత్తన్నాడు రోడ్లో? ఏం దొరుకుతాయి ఇప్పుడు ఇట్లా పోయినాడు మా ముందరే. నేను నా ఫ్రెండ్ వస్తా అంటే సరేలే పట్టుకొస్తా ఉండ. తీపో, మా వాడు ఏం అట్లా చేస్తున్నాడు నాయన. గేర్లో ఉందిపా నీ ఆత్రం. మీ వాడు అనుకుంటా గేర్లలో ఎగిరిస్తావు బండి. నేను బిర్యానీ చూసి దొంగ ఎట్లా పరిగెత్తాను అనుకున్నా. ఏది వాడు కనబడలే? చూడు లేడు సమీ, కనబడలే వాడు. ఇద్దోనా వాడు ఆడు పోతాడు. పట్టుకోవాలప్ప, వాడిని పట్టుకొని ఇచ్చేలా. సంజయ్ సంజయ్ గురించి నీకు తెలియదులే సంజయ్. నువ్వు ఊరికే ఉంటుంది. మా ఎక్క అంటే ఏందనుకుంటున్నావు? వాడు అందుకని అట్లా పరిగెత్తాడు. మంచి రీతి కాదు సంజయ్. అమ్మ ఈయనకి ఏమేమి రంపాలు పెడతాను పాప. వాడు లేచి పరిగెత్తాడు. దిగు సంబ, వాడు ఇట్లా కదా పరిగెత్తుకుంటూ వచ్చిండేది. ఏడున్నాడో ఎత్తుకప్పా. వాని పెళ్లి నాకు వచ్చిందప్ప తిప్పలు. రాచి రంపాలు పెడతాందయ్యా వానికి. వాడు ఆడుంటున్నాడు, ఏం లేదు అసలు అర్థమే కాలే పాపం. ఇద్దరులో ఇదైతున్నాడంటే వాడు ఏందనుకుంటాడు? ఏమో పరిగెత్తిద్దు స్వామి అంటే పరిగెత్తిస్తే నేనేం చేసి ఊరికే పిలిచి వానికి నాతో అన్న చెప్పాలి కదా వాడు. సార్ ఆడున్నాడు రా సంజీవా. కరా కిందకి రా. నీ పెళ్లి నా సాగుకు వచ్చింది రా సమ్మి. నువ్వు రారా సమ్మి, చెట్టు దిగలే. బాగా ఎక్కినావు గానీ నీ పెళ్లి నా సాగుకు వచ్చింది రా సమీ. నీ పెళ్లి చేస్తేనే నేను బతకగలుగుతాను రా భూమి మీద, లేకపోతే మా ఎక్కతో ఉంటుంది. కా సీతయ్య చెప్పు. నీ సాగు వచ్చింది నాకు చెప్పు, నాకి పిలుచుపా. నీకు అట్లా అర్థమైందా? సాగుతో పాటు నిన్నుగా ఎండ పెట్టకపోతాం రా. నిన్నెట్లా వదిలి పెడతా? నాకు అంత పెద్ద బంపర్ ఎవరు వద్దులేరా. మా యొక్క సంగతి తెలియదు. మా యొక్క పోరు పల్లాకే మా బావ పోయాడు పైకి. ఈ పెళ్లి మా బావ చావుకు బావ తప్పించుకున్నాడు. ఇప్పుడు నాకు వచ్చింది రా తంట. మేనమామని కదా, తప్పదురా స్వామి. రే సంజయ్, పెళ్ళంటే చేసుకోరా, మా ఇద్దరికి సాగుగా నమ్మ తప్పుతుంది. సంజయ్ రా. మామా పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు మామా. ఇది అక్కడ ఇదిరా స్వామిలే. ఏంటికి చచ్చిపోతారా ఇక్కడ? మామా ప్రేమించి పెళ్లి చేసుకుందామా అంటే తల్లిదండ్రులు చంపేస్తారు. పోనీ పెద్దోళ్ళు కుదిర్చి ఏదైనా పెళ్లి చేసుకుందామా అంటే అమ్మాయి లవర్ కలిసి యాడ్ చంపేస్తారు. నాకు ఇన్ని రిస్కులు తీసుకొని చేసుకోవడం అవసరమా మామా? నాకు ఎందుకు మామా నాకు పెళ్లి? ప్రశాంతంగా బతకనివా? మన మగజాతికి పెళ్లి కానీ మా మగజాతికి ఎవరు చెరుపులు చేపించారు మామ, చేతిపడులు చేపించారు మామా. దగ్గరికి వచ్చానుకో చుట్టూ సిట్టు కొమ్మరికి పోయి ఎక్కువ కూర్చుంటా.
అర్థమైందా? ఫస్ట్ రారా సంజీవ్, కిందికి రారా, దిగిరారా. మామా వద్దు, దో మీకు కొన్ని చూపిస్తా. మామా లేదురా సంజీవ్, నా మాట కాదు. విను సంజీవ్, నా మాట కాదు విను. మామా, నేను చెప్పినట్టు రారా. కాదు, రైట్ సైడ్ ఒక ఫ్రేమ్ లుక్ వేసుకో. ఈ అమ్మాయి చేసిన దారుణం అంతా ఇంతా కాదు. ఈమె పేరు ముస్కాన్ రస్తోగి, మీరట్ లో ఉంటుంది. ముందు ఈమె తన హస్బెండ్ సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీలో పనిచేసే ఇతన్ని తన ఫ్యామిలీ నుండి విడదీసింది. ఆ తర్వాత అతన్ని లండన్ వెళ్లేందుకు ఫోర్స్ చేసింది కొత్త జాబ్ కోసం. కొంతకాలం తర్వాత ఇతను లండన్ నుంచి తిరిగి వచ్చాడు తన కూతురి 6th బర్త్డే సందర్భంగా. ముస్కాన్ రస్తోగి తన లవర్ సాహిల్ శుక్లాతో కలిసి ముందుగా తినే అన్నంలో మత్తు మందు కలిపి అతను స్పృహ తప్పేలా చేసింది. స్పృహ తప్పిన తర్వాత అతని శరీరాన్ని కత్తితో 15 ముక్కలుగా చేసింది. ఆ ముక్కల్ని సిమెంట్ లో కలిపి ఒక డ్రమ్ములో పోషించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సిమ్లా తిరగడానికి వెళ్లారు. అప్పుడే ఇది రోజుకే నా షాకు. ఇంక రానైనా అవన్నీ కాదు కానీ యావో ఒకటి జరుగుతా అంటే ప్రపంచం ఇది. అవునా ఆ మామా, లెఫ్ట్ సైడ్ కో లుక్ వేసుకో. ఈ పక్క చూడే బాబు, ప్రేక్షకులు రండి ఇడిగా, మీరు చూడరా. లవర్ తో కలిసి కుట్ర చేసి చంపిన నవవధువు, అక్రమ సంబంధమే హత్యకు కారణం. హనీమూన్ మర్డర్ వెనుక షాకింగ్ ప్లాన్ బయటపడింది. హనీమూన్ లో భర్తను చంపడానికి హంతకులకు 50,000 సుపారీ ఇచ్చింది. భర్త హత్య కోసం గౌహతి నుంచి ఆన్లైన్ లో గొడ్డలిని కొనుగోలు చేసింది. ఇంకా ఫోటోషూట్ కోసం ఓ నిర్మానుష్య కొండ ప్రాంతానికి భర్త రాజా రఘువంశిని తీసుకెళ్లింది సోనం. చంపేయి అంటూ సోనం అరవగానే రాజ్ పై గొడ్డలితో దాడి చేశాడు నిందితుడు విశాల్ చౌహాన్. మామా, ఇటుపక్క రైట్ సైడ్ చూసినావు, ఇటుపక్క లెఫ్ట్ సైడ్ చూసినావు. తల్లిదండ్రులకు చెప్పలేని ప్రేమ మిమ్మల్ని నాశనం చేస్తుంది. పెళ్లి అనేది ఒక ఆత్మీయత, బంధం, ఒక బాధ్యత, ఓ సామాజిక ఒప్పందం. టెంపరవరీ ఇలా అనవసరంగా చేసుకో. చంపకూడదు. వీని బాధ నాకు అర్థమైందప్ప ఇప్పుడు. ఓరా, ప్రేమించడంలో తప్పేం లేదురా. ప్రేమ పునాది నిజాయితీ అయితేనే రా, అది ప్యూర్. వాళ్ళని మోసం చేసి చేసే పెళ్ళే కాదురా. పెళ్ళంటే 2 మనసుల మధ్య కాదు, 2 కుటుంబాల మధ్య నమ్మకాలు. నమ్మకానికి నిలబడాలి తప్ప రక్తపాతాలు కాకూడదు. మామా, సాంబయ్య అంకుల్, మీరు చెప్పే బానే ఉన్నాయి. దగ్గరికి రా. వచ్చినావా? ఒకసారి పైన చూడు. లవ్ యూ చిన్ను, నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే. హరహర మాధవ్, హరహర మాధవ్. నా పిల్లరా, నా పిల్ల. ఆ ప్రేమని పెంచావుగా వయసు నా పిల్ల 10th క్లాస్ నుంచి ప్రేమిస్తా కదరా. స్వామి, వానికి గన్ను లేదబ్బా. అమ్మయ్యా, ఏంది నాయనా అమ్మాయిలు ఇట్లా తయారైపోయినారు. వానికి గన్ను ఉందో లేదో ఏం తెలియదు కానీ వీని గాని మోసం చేసినారు లాస్ట్ కి అమ్మాయిలు. అమ్మాయి లాస్ట్ కి అఘోరాల్ని గాని వదిలిపెట్టడం లేదప్ప అమ్మాయిలు. కలికాలం ప్రేమలు పా సంజయ్, అట్లా జరుగుతాయి. మామా, పెళ్లి కానీ మా మగ జాతర కథకి ఎవడో చేతుపడి చేశాడు మామా. నాకు ఐడియా వచ్చింది ఒకటి సీత. చెప్పురా. ముళ్ళుతోనే తీలా పిన్సుతో కూర్చుంటావా? అది కాదురా సీతయ్య, శుద్ర పూజలు చేసేవాడిని పట్టుకొచ్చి పెళ్లి కాని మగోళ్ళకి అంతరాలు కట్టిద్దాం. నాకు ఏడుపు వస్తుందిరా. మయ్యా, వాడిని పిలుచు, నేను చెప్తా చూడు. పిలుచు వాడిని. రే సంజయ్, ఫస్ట్ కిందికి దిగిరా. అమ్మా, నేను రాను. పెళ్లి వద్దున్నా. మామా, ఏందో రహస్యం చెప్తా అన్నా, చెప్పు మామా. నేను చెప్తా, ఆ. అదే నీకు చెప్తానింది. నీ చెప్పు. పెళ్లి చూపులు నా చావుకు వచ్చింది. మీ అమ్మ ఊరికే వదిలిపెట్టదు, మేనమామని కాబట్టి. మీ నాయన పోయినాడు, ఇప్పుడు బరువు బాధ్యత అంతా మేనమామ మీదే పడింది. నేను చెప్పినట్లు ఇನ್ನು నా మాట విను. ఏం లేదు, ఇప్పుడు ఇట్లే పెళ్లి సంబంధం చూసే పోతాము. కొడతా, నేను చెప్తానన్నాను కదా. నాకు చెప్పు మా రామాస్ రహస్యము. రహస్యం చెప్తా, చెప్పు. ఏం లేదు, ఇప్పుడు పెళ్లి సంబంధం చూసే పోదాము ఇప్పుడే. ఏం లేదు, అదేమన్నా
గట్టిగా ఏమేమో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్స్ మామ. ఏం చెప్తావా? అమ్మాయి నచ్చలేదని చెప్తా. మళ్ళీ మీ అమ్మతో చెప్పొద్దా ఇట్లా చెప్పించాడు మామనే? లేదు చెప్పను మామ. మళ్ళీ మీ అమ్మతో చెప్తే నాకు చంపేస్తుందిరా.